ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 23/5/2026 ఉదయం వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం గత 20 సంవత్సరాల నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 23వ తారీఖు నెల్లూరు కార్పొరేషన్ మేయర్ దేవరకొండ సుజాత, 28వ డివిజన్ ఇన్ఛార్జి చెక్క సునీల్ ముఖ్య అతిథులుగా విచ్చేసి సుమారు 1000 మంది క్రీడాకారులకు 3 రకాల పౌష్టికాహారం, ఉడకబెట్టిన కోడిగుడ్డు, అరటిపండ్లు, నవధాన్యాల సుండలు అందజేసినారు. వింజం రామనాయుడు, నలుబోలు బలరామయ్య నాయుడు, పత్తి సుధాకర్ ఈనాటి కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించారు. మే మాసం చివరి వరకు ఈ పంపిణీ నిర్వహించడం జరుగుతుంది అని అధ్యక్షులు స్నేహ సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గాలి రఘురామనాయుడు, సేగు రమేష్, తిరుపతి శేఖర్, రఘురామ్ ముద్రాజ్, హరిప్రసాద్, డాక్టర్ శ్రీనివాస్ కుమార్, పాబోరు సత్యనారాయణ, ఏఎస్ఐ ప్రసాద్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, అరిగల సాయిరామ్, సోంపల్లి రఘురామయ్య మరియు వాకర్స్ మిత్రులు పాల్గొని వారి సేవలను అందించారు. సుజాత మేడం గారిని మా తిరుపతి శేఖర్ మరియు బలరామనాయుడు గారు చాలా సత్కరించడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. అలాగే సత్య సుధాకర్ గారిని కూడా చాలా సత్కరించవలసిందిగా సునీల్ గారిని జరుపుతున్నాం. అసోసియేషన్ తరఫున జరుపుతున్నాం. వెరీ గుడ్. ఏ ప్రసాద నాకు మంచి పని లేదా? సెక్యూరిటీ ఫాస్ట్గా ఇస్తాడు. ఫుట్బాల్ క్రీడాకారులు కూడా పంపించవలసిందిగా మనం చేస్తున్నాం. ఏం సార్ లేట్ క్రీడాకారులకు మనం ఈరోజు పౌష్టికాహారం స్కూల్ వెనక వైపు పిల్లలకి అందజేయడం జరుగుతుంది. కాబట్టి గమనించి స్కూల్ అయినా వెనక సరిగ్గా రావాల్సిందే. మనం ఏ ప్రసాద నాకు మంచి పని లేదా? సెక్యూరిటీ ఫాస్ట్గా ఇస్తాడు. ఫుట్బాల్ క్రీడాకారులు కూడా పంపించవలసిందిగా మనం చేస్తున్నాం. ఏం సార్ లేట్ పిల్లలకి వేసుకుని తెలిసిన క్రీడాకారులందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. ఈరోజు కోడిగుడ్డు, చిరుధాన్యాలైనటువంటి గుగ్గుళ్ళు, అరటిపళ్ళు వేస్తున్నారు. రోజు 800 మందికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఎవరు టెక్నికల్ టీం ఉన్నా కానీ దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మన ప్రెసిడెంట్ స్నేహ సురేష్ గారు,
శ్రీ రమేష్ గారు, రఘురామ నాయుడు గారు, తిరుపతి శేఖర్ గారు, రఘురామ మురారి గారు, వీరందరి ఆధ్వర్యంలో చక్కగా నిర్వహిస్తున్నారు. పావులు సత్యనారాయణ కానీ వీరందరూ కూడా వస్తువులన్నీ సేకరించి పని కాదు, చాలా కష్టంతో కూడిన పని. మనీ కలెక్షన్ చేయాలా, వస్తువులు తేవాలా, అందరికీ సక్రమంగా పెట్టాలా, విజయంగా నిర్వహిస్తున్నందుకు ఈ 2026 వస్తువుని వాళ్ళ ఇంటర్నేషనల్ తరఫున అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రతిరోజు ఎలాగనే ఎప్పటిలాగానే కోడిగుడ్లు కానివ్వండి, ఉడకబెట్టిన కోడిగుడ్లు, ఐదు గుడ్లు, ఉండలు, అలాగే నవధాన్యాల ఉండలు, బిస్కెట్స్ అన్ని సక్రమంగా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అందరూ క్రీడాకారులు వచ్చి పద్ధతి ప్రకారం నిలబడి అన్ని తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేయవలసిందిగా సెలవు తీసుకుంటున్నాం. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే నెల 23వ తారీఖు ఎవరైతే వేసవి శిక్షణా శిబిరంలో శిక్షణ పొందుతున్నారో ఆ క్రీడాకారులందరికీ సుమారు 1000 మందికి పౌష్టికాహారం అందజేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి నలుబోలు బలరామయ్య నాయుడు గారు, ఇంజం రామానాయుడు గారు, పత్తి సుధాకర్ గారు, వీరు ముగ్గురు సౌజన్యంతో ఈ పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం అందజేయడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు పిల్లలకి పౌష్టికాహారం అందజేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ శ్రీమతి సుజాత మేడం గారిని ముఖ్య అతిథులుగా తీసుకొచ్చి వారి చేతుల మీదుగా పిల్లలకి పౌష్టికాహారం అందజేయడం జరిగింది. అలాగే చక్కా సునీల్ కార్పొరేటర్ గారి చేతుల మీదుగా దాతలైనటువంటి పత్తి సుధాకర్ గారికి, వింజం రామానాయుడు గారికి, బలరామయ్య నాయుడు గారికి శాలువా వేసి సత్కరించడం జరిగింది. అలాగే ఏజీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఏదో వాకింగ్ కోసమే కాకుండా ఇక్కడ క్రీడల్లో పాల్గొంటున్న పిల్లలకి ఏదైనా తమ వంతు సహకారం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. వేసవి శిక్షణ పొందేటువంటి పిల్లలు శారీరకంగా, మానసికంగా ధైర్యంగా ఉండాలి, ఎటువంటి సమస్యలు వచ్చినా కృంగిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ వాకర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అలాగే వాకర్స్ అసోసియేషన్ ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత బీపీ షుగరు, అలాగే 3వ ఆదివారం ఒక అవగాహన సదస్సు, ఒక హార్ట్ స్పెషలిస్ట్ గాని, ఒక కిడ్నీ స్పెషలిస్ట్ గాని, ఒక డాక్టర్ ని తీసుకొచ్చి అవగాహన కల్పించడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాల వల్ల వాకర్స్ ఇంటర్నేషనల్ లో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అంటే ఒక ప్రత్యేకత సంతరించుకునింది. గత 26 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి అవార్డులను కూడా తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే దాతలు ఉన్నారో వారందరికీ పేరు పేరున అసోసియేషన్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.